హాయ్ హలో గైస్, వెల్కమ్ టు రమణ తెలుగు టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాళ నేను బెస్ట్ స్టాక్స్ 2024లో ఉండే స్టాక్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇందులో మీరు లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అందులో మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ముందుగా ఈ టాప్ 5 స్టాక్స్లో వెళ్ళే ముందుగా ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్గా చూస్తే సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్, CDSL దీని కోడ్. సో ఫ్రెండ్స్, ఇది మనం ఏదైతే మనం డిమాట్ అకౌంట్లో మనం ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్ మీద ట్యాక్స్ కట్టాలి ఫ్రెండ్స్. సో ఇది చూస్తే లాస్ట్ 1 డే నుంచి చూస్తే మంచిగా ప్రాఫిట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ 5 డేస్లో 19% పెరిగింది. అలాగే 1 మంత్లో 15%, అలాగే 6 మంత్స్లో 32%, అలాగే 1 ఇయర్గా చూస్తే కనుక 116% పెరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇందులో ఎంట్రీస్ తీసుకోండి ఫ్రెండ్స్. సో దీన్ని మనం క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూస్తే కనుక ఇది లాస్ట్ మార్చ్ 2023లో 125 crores సేల్ చేసింది ఫ్రెండ్స్. అలాగే డిసెంబర్ 2023లో 214, అలాగే మార్చ్ 2024లో 241 crores చేసింది ఫ్రెండ్స్. సో మంచిగా సేల్స్ ఉంది. సో అలాగే నెట్ ప్రాఫిట్ కూడా దీనికి 63% మార్చ్ 2023లో, డిసెంబర్ 2023లో 107, మార్చ్ 2024లో 129 crores చేసింది. సో మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మీరు దీన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది 2387కి దొరుకుతుంది. సో మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. మీరు 280 వరకు 700 వరకు మీరు టార్గెట్ పెట్టుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. సెకండ్ వన్ చూస్తే అందరికీ పైసా బజార్ తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా స్టాక్ మార్కెట్స్లో పీబీ ఫిన్టెక్ కింద రిజిస్ట్రేషన్ అయింది. సో ఇది కూడా మంచిగా ప్రాఫిట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ డే జూన్ 28న 10 రూపీస్ పెరిగింది. అలాగే 1 మంత్గా చూస్తే 7% అంటే 100 రూపీస్ పెరిగింది. అలాగే లాస్ట్ 6 మంత్స్ చూస్తే 74% పెరిగింది. అలాగే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే 100% కూడా పెరిగింది ఫ్రెండ్స్. సో 100% రిటర్న్స్ ఇస్తుంది ఈ స్టాక్ కూడా. సో ఇది కూడా మంచిగా గ్రో అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 395 రూపీస్కి ఈ స్టాక్ దొరుకుతుంది. సో మీరు దీన్ని 1500గా టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరు దీంట్లో ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోండి. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. మార్చ్ 2023లో 869, డిసెంబర్ 2023లో 871, మార్చ్ 2024లో 1090% సేల్స్ చేసింది ఫ్రెండ్స్. సో మంచిగా సేల్స్ కూడా ఉంది, ప్రాఫిట్స్తో ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా -9 మార్చ్ 2023లో, డిసెంబర్ 2023లో 37.2, అలాగే మార్చ్ 2024లో 60.2% నెట్ ప్రాఫిట్ని గెయిన్ చేసింది ఫ్రెండ్స్. సో ఇది కూడా మంచి స్టాక్. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడే దీన్ని తీసుకోవచ్చు. 1397కి దొరుకుతుంది ప్రజెంట్. సో దీన్ని మీరు 1500 టార్గెట్ కింద పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో థర్డ్ వన్కి వెళ్తే కనుక థర్డ్ స్టాక్ చూస్తే సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఇది కూడా మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ డే 3 రూపీస్ పెరిగింది. అలాగే 1 మంత్గా చూస్తే మీకు 4%, అలాగే లాస్ట్ 6 మంత్స్గా 20%, అలాగే 1 ఇయర్గా చూస్తే మీకు 44% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో మంచి స్టాక్. ఇది కూడా మీకు మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. వన్ ఆఫ్ ది ఇండియాస్ టాప్ రిచ్ పర్సన్స్లో ఒకరి స్టాక్ ఫ్రెండ్స్. ఇది మంచిగా పెర్ఫామ్ చేస్తుంది. సో ఇందులో కూడా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోండి ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ స్టాక్స్ ఇవి. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. ఇది మార్చ్ 2023లో 10,931 crores చేసింది సేల్స్. అలాగే డిసెంబర్ 2023లో 12,000
381 క్రోర్స్ చేసింది. మార్చ్ 2024లో 11,983 క్రోర్స్ చేసింది. సో మంచిగా మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్. 10 క్రోర్స్, 12 క్రోర్స్, 11 క్రోర్స్. సో మంచిగా సేల్స్ చేస్తుంది. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే 983 మార్చ్ 2023లో, అలాగే డిసెంబర్ 2023లో 2,561, మార్చ్ 2024లో 2,659% నెట్ ప్రాఫిట్స్ గెయిన్ చేసింది ఫ్రెండ్స్. సో మంచి స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో మీరు కూడా దీంట్లో ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు దీన్ని ప్రజెంట్ అయితే 1,521కే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో మీరు 1,650కి టార్గెట్గా పెట్టుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టాక్ చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. బస్ లాస్ట్ డే చూస్తే 1% లాస్ అయింది. బట్ 1 మంత్గా చూస్తే 6%, అంటే 76 రూపీస్. అలాగే 6 మంత్స్గా చూస్తే 19%. అలాగే 1 ఇయర్గా చూస్తే కనుక 28% పెరిగింది ఫ్రెండ్స్. 262 రూపీస్. సో ఎవరైతే ఇప్పుడు ఇందులో ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడే మీకు 1,197 రూపీస్కి దొరుకుతుంది. సో మీరు 1,200 టార్గెట్ పెట్టుకొని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. సో ఇది చూస్తే మార్చ్ 2023లో 34,439 క్రోర్స్ చేసింది. అలాగే డిసెంబర్ 2023లో 40,865 క్రోర్స్ చేసింది. అలాగే మార్చ్ 2024లో 42,607 క్రోర్స్ సేల్స్ చేసింది. సో మంచిగా ప్రాఫిట్స్లో ఉంది ఫ్రెండ్స్. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా చూస్తే 10,236. అలాగే డిసెంబర్ 2023లో 11,515, మార్చ్ 2024లో 12,200 క్రోర్స్ సేల్స్ చేసింది ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్స్ చేసింది ఫ్రెండ్స్. సో మంచి స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో ఇందులో కూడా మీరు ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. సో ఎంట్రీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వన్, లాస్ట్ వన్ చూద్దాం. సో ఫిఫ్త్ వన్ చూస్తే ఫ్రెండ్స్ భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్. సో ఇది కూడా మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. ఇండియాలో టెలికామ్ ఇండస్ట్రీస్లో బిగ్ కంపెనీ. సో మీరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 1 మంత్లో చూస్తే 1%, లాస్ట్ డే చూస్తే 1% లాస్ అయింది. బట్ 1 మంత్గా చూస్తే 5%, 6 మంత్స్లో చూస్తే 43% పెరిగింది ఫ్రెండ్స్. అలాగే 1 ఇయర్లో చూస్తే 64% రిటర్న్స్ మీకు ఇచ్చింది ఫ్రెండ్స్ భారతీ ఎయిర్టెల్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళు ఇందులో కూడా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో దీన్ని మీరు 1,550 రూపీస్ టార్గెట్గా పెట్టుకొని కూడా మీరు ఇందులో ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు క్వార్టర్ వైజ్ రిజల్ట్స్ దీన్ని కూడా చూద్దాం. ఎయిర్టెల్ కూడా మార్చ్ 2023లో 36,009 క్రోర్స్ చేసింది. అలాగే డిసెంబర్ 2023లో 37,900 క్రోర్స్ చేసింది. అలాగే మార్చ్ 2024లో 37,599 క్రోర్స్ చేసింది ఫ్రెండ్స్ సేల్స్. సో మంచిగా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా 4,226%. అలాగే డిసెంబర్ 2023లో 2,876, మార్చ్ 2024లో 2,068 ప్రాఫిట్స్ గెయిన్ చేసింది. సో మంచిగా స్టేబుల్గానే ఉంది ఫ్రెండ్స్ భారతీ ఎయిర్టెల్ కూడా. సో ఎవరైతే ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నారో దీన్ని మీరు 1,550, 1,600గా టార్గెట్ పెట్టుకొని మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవి మిడ్ క్యాప్ స్టాక్స్ ఫ్రెండ్స్. సో మంచిగా ప్రాఫిట్స్ ఇస్తున్న స్టాక్స్. సో టాప్ 5 ఈ స్టాక్స్లో మీరు ఖచ్చితంగా ఎంట్రీస్ తీసుకోండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.